లోక్సభ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ అన్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ నిర్వహణపై మంచిర్యాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా పాలనాధికారి బి సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు, ఎన్నికల ముందు నిర్వహించే కార్యాచరణ అధికారులు పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి బి సంతోష్ తెలిపారు. పోలీస్, రెవెన్యూ శాఖ సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, రాజకీయ పార్టీల ప్రచారాల బోర్డులను, జెండాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. మేల్ ఓటర్స్ తీసుకుంటే 3,21,000 రెనోవేషన్స్ ప్రకారము మోడల్ పోలింగ్ స్టేషన్స్, ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్ కూడా మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. మ్యాన్ పవర్కి సంబంధించినంత వరకు మనకు 2090, మైక్రో అబ్జర్వర్ కూడా 160, మనకు కావాల్సిన దానికంటే 140% మ్యాన్ పవర్ కూడా 50% తీసుకున్న అంతకంటే అదనంగా కూడా మనకి ఈ ఈవీఎంస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మ్యాన్ పవర్కి సంబంధించి, ఈవీఎంకి సంబంధించి సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉంది, సఫిషియంట్ మెషిన్స్ ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి షార్టేజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ లేదు. ఈవీఎం మేనేజ్ చేయడానికి అందరికీ కూడా టెక్నికల్ పర్సన్స్ కూడా ఇమీడియట్గా ర్యాండమైజ్ చేసుకుని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము తీసుకుంటే కనుక పనిచేసేటప్పుడు ఎక్కడైనా ఈ రూల్ పొజిషన్ ప్రకారం మోర్ అనేది కమిషనర్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీ సైడ్ నుంచి ఏమైనా మీరు అడగవచ్చు.